లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో ఎంపీ అభ్యర్థుల ఖరారుతో తలమునకలైంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్ని కైవసం చేసుకునే వ్యూహంలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కొందరు ముఖ్య నేతలు హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ కీలక నేత అధిష్టానానికో లేఖ రాశారు. వార్ వన్ సైడ్ కాకుండా చూడాలన్నారు. సామాజిక కోణమే కాదు, గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణ కాంగ్రెస్ కి చెందిన కీలక నేత సూచిస్తున్న ఎంపీ అభ్యర్థులు ఇలా ఉన్నారు. హైదరాబాద్ కు ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ అంజన్ కుమార్, మల్కజ్గిరి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ షబీర్ అలీ, మెదక్ సునీత లక్ష్మారెడ్డి, వరంగల్ అద్దంకి దయాకర్, మహబూబాబాద్ సీతక్క, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జానారెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ, నాగర్ కర్నూల్ దామోదర రాజనరసింహ లేదా సతీష్, ఖమ్మం రేణుకా చౌదరి లేదా నామా నాగేశ్వరరావు, నిజామాబాద్ మధుయాష్కి, కరీంనగర్ జీవన్ రెడ్డి లేదా పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి కె సత్యనారాయణ, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆదిలాబాద్ రమేష్ రాథోడ్. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా వీరిని బరిలోకి దించాలని, అప్పుడే తెలంగాణలో సత్తా చాటగలమని భావిస్తున్నట్లు ఆ కీలక నేత అధిష్టానానికి లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో ఎంపీ అభ్యర్థుల ఖరారుతో తలమునకలైంది కాంగ్రెస్. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్ని కైవసం చేసుకునే వ్యూహంలో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో చేసిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కొందరు ముఖ్య నేతలు హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్ కీలక నేత అధిష్టానానికి ఓ లేఖ రాశారు. వార్ వన్ సైడ్ కాకుండా చూడాలన్నారు. సామాజిక కోణమే కాదు, గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు.